ఇప్పుడైతే గరిమిరెడ్డి అచ్చమాంబ గారి దేవస్థానంలో అయితే ఉన్నాము. దేవస్థానంతో ఇల్లుతో పాటు దేవస్థానం కూడా ఇదే అనమాట. ఇంతకుముందు మనం చింత చెట్టు గురించి మాట్లాడుకున్నాం కదా, సో ఇప్పుడు అదేంటో చూద్దాం. సో మనం మాట్లాడుకున్నాం కదా చింత చెట్టు గురించి. సో ఆ చింత చెట్టు ఇదే అనమాట, చూడండి. ఈ చింత చెట్టు కిందనే బ్రహ్మంగారు కాలపత్ర గ్రంథాలను పాతిపెట్టి ఉంచారన్నమాట. అండ్ ఇక్కడ స్వామివారి విగ్రహం అన్నమాట. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఈ చింత చెట్టుకి అప్పుడప్పుడు చీము నెత్తురు కారేదన్నమాట. సో అది ఏం సూచిస్తుందంటే ఏదో ఒక చెడుని సూచిస్తూ ఉంటుందన్నమాట. బయటికి దారి అనేది, సో అక్కడ లోపలికి దారి అనేది మళ్ళీ ఇక్కడ వెంటనే బయటికి దారి అనేది ఉంది. సో చూద్దాం ఎలా కట్టారు అనేసి. సో ఇక్కడైతే మొత్తం 23 గదులు ఉన్నాయన్నమాట. సో చూద్దాం ఒక్కొక్క గది ఎలా ఉంది అనేసి ఇది మొత్తం చూపిస్తాను. చూద్దాం రూమ్ 1. సో ఫస్ట్ మన రూమ్ 2కి వెళ్తున్నాం. సో లోపలికి దారి అనేది ఉంది. సో దాన్ని వెళ్దాం. ఆగే సో దిస్ ఈస్ ద రూమ్ నెంబర్ 2 అన్నమాట. మొత్తం అయితే అద్దాలతో డెకరేట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ రూమ్ నెంబర్ 5 అయితే ఉంది. సో మనం ఇప్పుడు వెళ్ళాల్సింది రూమ్ నెంబర్ 3. సో ఇక్కడ ఉంది రూమ్ నెంబర్ 3 అనేది ఇక్కడ ఉంది. సో వెళ్దాం. సో ఇంతే అన్నమాట రూమ్ నెంబర్ 3 అయితే. ఇక్కడైతే మెట్లు అయితే ఉన్నాయి, బట్ ఇక్కడ క్లోజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, గరిమిరెడ్డి అచ్చమాంబ కుమారుడు బ్రహ్మానందరెడ్డి శ్రీ వీర బ్రహ్మంగారి దివ్య దృష్టి ద్వారా చూపును పొందారు. సో అచ్చమాంబ గారి కుమారుడు అనమాట ఇతను. తనకి చూపు లేదు. సో బ్రహ్మానందరెడ్డి వీర బ్రహ్మంగారి తనకి చూపునైతే బోధించారంట. అయితే చూసారు కదా, ఇప్పుడు మనం రూమ్ నెంబర్ 4 అయితే క్లోజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం రూమ్ నెంబర్ 5కి అయితే వెళ్దాం. సో దిస్ ఈస్ ద రూమ్ నెంబర్ 5. సో ఓన్లీ దిస్ పార్ట్ రూమ్ నెంబర్ 5 అనమాట. నెక్స్ట్ అందులోకి మళ్ళీ రూమ్ నెంబర్ 6 అయితే వచ్చింది. యా, దిస్ ఈస్ ద రూమ్ నెంబర్ 5. ఓకే. సో నెక్స్ట్ రూమ్ నెంబర్ 6 ఇక్కడ ఉంది. రూమ్ నెంబర్ 6. వేర్ ఈజ్ రూమ్ నెంబర్ 7? సో ఈ మొత్తం ఇప్పుడు 6 అయ్యింది కదా. సో నెక్స్ట్ 7. యా, హియర్ రూమ్ నెంబర్ 7 అనమాట ఇది. సో రూమ్ నెంబర్ 7 అయితే మొత్తం క్లోజ్ చేయడం అయితే జరిగింది అద్దాలతో, చూడండి. నెక్స్ట్ రూమ్ నెంబర్ 8. యా, రూమ్ నెంబర్ 8. సో దిస్ పార్ట్, ఈ పార్ట్ మొత్తం రూమ్ నెంబర్ 8. నెక్స్ట్ రూమ్ నెంబర్ 9. నెక్స్ట్ రూమ్ నెంబర్ 9 చూడండి. బ్రహ్మంగారు కాలపత్ర గ్రంథాలు రాస్తూ ఉన్నారన్నమాట. సో ఇవి గోవులు. నెక్స్ట్ రూమ్ నెంబర్ 10కి వెళ్దాం. సో యా, దిస్ పార్ట్ రూమ్ నెంబర్ 10. మళ్ళీ అంతలోకి రూమ్ నెంబర్ 11 అయితే వచ్చింది. సో రూమ్ నెంబర్ 11.
సో రూమ్ నెంబర్ 11 కొంచెం స్పేస్ అయితే ఎక్కువగా ఉంది వాక్ చేయడానికి. అండ్ నెక్స్ట్ రూమ్ నెంబర్ 12. సో యా రూమ్ నెంబర్ 12 అయితే చాలా చాలా బాగుంది. సో చూడండి రూమ్ నెంబర్ 12 అయితే మొత్తం అక్కడ జరిగిన సన్నివేశాలన్నీ కూడా ఇలా చిత్రీకరించారు. నెక్స్ట్ రూమ్ నెంబర్ 13. సో రూమ్ నెంబర్ 13కి వెళ్తున్నాం. వావ్, చూడండి మొత్తం అయితే అద్దాలతో అయితే డెకరేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి మొత్తం అక్కడ జరిగిన సంఘటనలన్నీ కూడా ఇలా ఫోటోల రూపంలో అయితే ఇక్కడ డెకరేట్ చేశారు. సో ఇవన్నీ చూడండి మిర్రర్స్, ఎంత బాగుందో ఇవన్నీ మిర్రర్స్, మొత్తం సన్నివేశాలన్నీ కూడా ఎలా పెట్టారో. మన ఇళ్ళలో అయితే నార్మల్గా 3-4 బెడ్రూమ్స్ ఉంటాయి అంతే, బట్ ఇక్కడ అయితే మొత్తం 23 రూమ్స్ ఉన్నాయి. సో ఏ ప్లానింగ్తో కట్టి ఉంటారో చాలా అంటే చాలా బాగుంది. రూమ్ నెంబర్ 14 అయితే కనిపించట్లేదు, చూద్దాం. ఇది లేదురా, రూమ్ నెంబర్ 14 అయితే కనిపించట్లేదు, ఎక్కడుందో. రూమ్ నెంబర్ 14 అయితే కనిపించట్లేదు. సో యా ఇక్కడ ఉంది రూమ్ నెంబర్ 14 అయితే ఇక్కడ ఉంది. పైకి వెళ్ళాలంట, ఇదేదో బ్రిడ్జ్ ఎక్కినట్టుంది. రూమ్ నెంబర్ 15. హలో రూమ్ నెంబర్ 16 देखो, ఇదైతే రూమ్ నెంబర్ 15 అనమాట. రూమ్ నెంబర్ 16 ऊपर चल 15 नहीं है 16 देखो या रूम नंबर 16 ఇది या रूम नंबर 16 चल. అండ్ హియర్ రూమ్ నెంబర్ 17 అనమాట. ఇది ఒకసారి ఒక రౌండ్ ఇద్దాం. సో దిస్ ఈస్ ద రూమ్ నెంబర్ 17. సో సీ హియర్ పైకంటే వెళ్దాం. పైనుంచి చూడండి మొత్తం బంగానపల్లి మొత్తం చూడొచ్చు. రూమ్ నెంబర్ 17 అయితే చూసారు కదా. ఇప్పుడు రూమ్ నెంబర్ 18కి వెళ్దాం రండి. ఇప్పుడు రూమ్ నెంబర్ 18కి అయితే వెళ్తున్నా. అక్కడికి వెళ్ళాలి.
సో యా రూమ్ నెంబర్ 18 బయటకు దారి అని ఉంది, వెళ్దాం. సో యా నెక్స్ట్ రూమ్ నెంబర్ 19 కిందికి దారి అని ఉంది. దిస్ ఇస్ 20 రూమ్ నెంబర్ 20. ఇదే వీళ్ళు యారో మార్క్స్ సరిగ్గా వేయలేదు. అవును. సో రూమ్ నెంబర్ 21 కిందికి దారి. లావటంలో అసలు పడదే, ఇరుక్కపోతారు దీంట్లోనే. ఆ. రూమ్ నెంబర్ 22. సో దిస్ ఇస్ ద రూమ్ నెంబర్ 22. ఇదేనా? నెక్స్ట్ రూమ్ నెంబర్ 23 బయటకు దారి. సో చూసారు కదా లోపలికి దారి, నెక్స్ట్ బయటకి దారి. చూసారు కదా 23 గదులు ఎలా ఉన్నాయనేసి. సో ఏ ప్లానింగ్తో కట్టి ఉంటారో చూడండి, ఎంత బాగా కట్టారు అనమాట. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా డెఫినెట్లీ బనగానపల్లికి వచ్చినప్పుడు అచ్చమాంబ గారి ఇంటిని అయితే విజిట్ చేయండి. సో మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ గైస్.